సంగీతం గురించి కాదు కానీ సంగీతం ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, మీ అందరికీ తెలుసు. ఇక్కడ చాలామంది హిందీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మధ్యలో ఇంగ్లీష్లో కూడా మాట్లాడతా. మ్యూజిక్ ఈజ్ డివైన్ అండ్ దెర్ ఈజ్ డివినిటీ ఇన్ మ్యూజిక్. మనం ధ్యానం చేసినప్పుడు మౌనం, సంగీతం, ప్రేమ, మౌనంలోనే సంగీతం ఉంది, సంగీతంలో ప్రేమ ఉంది, ప్రేమలో మౌనం ఉంది. ఇది ఒక చక్రం. ఎందుకంటే సంగీతంలో స్వరాలు ఉంటాయి, మనందరికీ తెలిసిన స్వరాలు సరి గమ పద నీసా. లేకపోతే మన వెస్టర్న్ మ్యూజిక్లో ABCDEFG. రెండు స్వరాల మధ్య ఒక మౌనం ఉంటుంది, ఒక సైలెన్స్. ఆ సైలెన్స్ అనేది ఆ రెండు స్వరాలకి ఒక బ్రిడ్జ్ లాంటిది. అలాగే రెండు మౌనాలు మధ్య ఒక స్వరం ఉంటుంది. ఆ మౌనం మీద ధ్యానం చేస్తే సంగీతం అర్థమవుతుంది. నేను ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు, చిన్నప్పటి నుంచి ధ్యానం చేసేవాడిని. అంటే ఆల్మోస్ట్ 5th స్టాండర్డ్ నుంచి. ఆ ధ్యానంలో ఒక్కొక్కసారి కొన్ని కనిపిస్తాయి, కొన్ని వినిపిస్తాయి. ఈరోజు రెండు డెమాన్స్ట్రేషన్స్ ఇస్తాను నేను. నాకు చిన్నప్పుడు కనిపించింది ఒకటి, వినిపించింది ఒకటి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ధ్యానంలో ఉన్న పవర్, ఒక శక్తి. ఆ పిరమిడ్ బొమ్మ కింద చూస్తే కాన్షియస్నెస్, ఎనర్జీ అండ్ విజ్డమ్ మూడు ఉన్నాయి. మరి కాన్షియస్నెస్ అంటే ఏమిటి, ఎనర్జీ అంటే ఏమిటి, విజ్డమ్ అంటే ఏమిటి? మనం సంగీతం గురించి మాట్లాడుతున్నాం. కాన్షియస్నెస్ ఇన్ మ్యూజిక్, ఎనర్జీ ఇన్ మ్యూజిక్, విజ్డమ్ ఇన్ మ్యూజిక్. ముందు నేను డిజైన్ చేసిన చక్రం ఇది. దీంట్లో ఏంటంటే మొత్తం కర్ణాటిక్ సంగీతం ఉంది. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నేను తర్వాత లెక్చర్ డెమో ఇస్తాను నేను. ఈ చక్రం ఎలా వచ్చిందంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోర్ దెన్ 20 years, 25 years బ్యాక్. ధ్యానం చేసినప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం, అంటే స్కూల్ డేస్, ఆల్మోస్ట్ స్కూల్ కాలేజ్ డేస్లో, ఆ ధ్యానంలో ముందు ఒక చక్రం కనిపించింది. అంటే సరస్వతీదేవి అమ్మోరు ఒక విషన్ లాగా కనిపించింది అమ్మోరు. దాంట్లో ముందు ఆ సర్కిల్ ఒకటే చూపించింది, ఆ బౌండరీస్. అలా రోజు ధ్యానం చేసినప్పుడు ఆల్మోస్ట్ 15 years పట్టింది. ప్రతిరోజు అమ్మోరు వచ్చి కొంచెం కొంచెం చూపించేది ఆ చక్రం గురించి. అంటే రాగాలంటే ఏమిటి, అసలు నాకు రాగం అంటే ఏంటో తెలియదు, స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. సో రాగం అంటే ఏమిటి, స్వరస్థానాలు, రాగానికి స్వరస్థానాలు అది ఎలా ఉంటాయి, అవన్నీ మెల్లిగా నేర్పింది నాకు ధ్యానంలో. 15 years తర్వాత ఇది మొత్తం ఇప్పుడు చూపించిన రూపంలో పట్టుకొచ్చాను నేను.
అంటే ఆ రోజుల్లో డిటిపి కంప్యూటర్స్ ఏం లేవు, అందుకని కొంచెం డిలే అయింది. అయితే ఇది ధ్యానంలో నాకు కనిపించిన ఒక విషన్. అది మొన్న లాస్ట్ ఇయర్ ధ్యానం చేసినప్పుడు ఒకటి వినిపించింది. అదేంటంటే ఒక తత్వం, శివతత్వం. అది ఆ శివతత్వం జస్ట్ 4 లైన్సే ఉన్నాయి. అది నేను పాడుతా ఇప్పుడు. ఇది అద్వైతం గురించి. అంటే పొద్దున 5ంటికి ఈ పర్టికులర్ పాట వినిపించింది. అది తర్వాత రాసుకున్నా, మళ్ళీ ప్రాక్టీస్ చేశాను నేను. ఆ పాట ఏంటంటే, మౌనములో సదాశివుడే మనసంతా సరోవరమే, మౌనములో సదాశివుడే మనసంతా సరోవరమే, నువ్వు నేను ఒకటేలే, శ్వాస మంత్రము సోహములే, అంతా శివమయమే, అంతా శివమయమే. ఇది నాకు వినిపించిన పాట. సో దీంట్లో ఉన్న తత్వం చాలా బాగుంది. అయితే ఈరోజు ఆ స్క్రీన్స్ మీద ఒక డెమో ఇస్తాను నేను, లెక్చర్ డెమో. అంటే సంగీతం ఎలా నేర్చుకోవాలి, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక చిన్న కీబోర్డ్ ఉంటే మీ ఇంట్లో ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే జనరల్గా సంగీతం నేర్చుకోవాలంటే ఒక 10 to 12 years పడుతుంది. అలా కాకుండా 1 hourలో మీరు ఇంట్లో కూర్చుని రోజు ఒక 10 minutes ప్రాక్టీస్ చేస్తే మొత్తం కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, వెస్టర్న్ మ్యూజిక్ అన్నీ నేర్చుకోవచ్చు ఈ చక్రం పెట్టుకుని. సో లెట్ us స్టార్ట్ ది డెమో. కనిపిస్తుంది స్క్రీన్ మీద? ఓకే. సో మ్యూజిక్ అండ్ మెడిటేషన్. ఈ ప్రోగ్రామ్ కంటెంట్స్ ఏంటంటే, వాట్ టు ప్లే, హౌ టు ప్లే, వై టు ప్లే. నెక్స్ట్, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫనిహి. అంటే చిల్డ్రన్, యానిమల్స్, ఈవెన్ స్నేక్స్ ఎంజాయ్ మ్యూజిక్. అది దాని మీనింగ్. సో మనం సంగీతం అని చెప్పగానే ఇండియన్ మ్యూజిక్ అండ్ వెస్టర్న్ మ్యూజిక్. ఇండియన్ మ్యూజిక్ అంటే కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ అండ్ వెస్టర్న్ మ్యూజిక్. ఇప్పుడు చాలామంది అనుకుంటారు కర్ణాటిక్ మ్యూజిక్ అంటే కర్ణాటక స్టేట్ నుంచి వచ్చిందని. అది తప్పది. కర్ణహ అంటే సంస్కృతంలో చెవులు, అక్కడి నుంచి వచ్చింది. ఎనీథింగ్ విచ్ ఈస్ ప్లీజింగ్ టు ద ఇయర్స్ ఈస్ కాల్డ్ కర్ణాటిక్ మ్యూజిక్. మన ఇండియన్ మ్యూజిక్లో మనకు తెలిసిన విషయమే సరిగమ పదనిస సప్తస్వరాలు. వెస్టర్న్లో ABCD EFG. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద కర్ణాటిక్ మ్యూజిక్లో 72 మేళకర్తాలు ఉంటాయి. మేళకర్త అంటే మెయిన్ రాగాస్, పేరెంట్ రాగాస్. ఈ 72 అనే నంబర్ ఎలా వచ్చిందంటే, మన కొంచెం లెక్కలు తెలిస్తే పెర్మిటేషన్ కాంబినేషన్స్ ఆఫ్ ది స్వరాస్, అంటే సరిగమ పదనీస పర్మిటేషన్ కాంబినేషన్ చేస్తే 72 వస్తాయి. సో ఈ 72 రాగాలు ఉంటాయి కర్ణాటిక్ మ్యూజిక్లో. అది బేస్ ఫౌండేషన్. దాంట్లో లెఫ్ట్ సైడ్ చూస్తే 36, రైట్ సైడ్ 36. సో నేనేం చేశా అంటే ఆ 72 మేళకర్త రాగాలు 36. ఈ 36 ఏంటంటే శుద్ధ మధ్యమ రాగాలు. ఇంకో 36 ఏంటంటే ప్రతి మధ్యమ రాగాలు.
ఇది క్లోజప్ మీరు చూడొచ్చు. ఆ చక్రం నేను డిజైన్ చేసిన చక్రం. దాంట్లో చూస్తే కొన్ని కీబోర్డు డాట్స్ అవి కనిపిస్తున్నాయి. అయితే నేను ఇది ఎలా వాడాలో నేను చూపిస్తాను లెక్చర్ డెమోలో. సో ఇంతకుముందు చెప్పినట్టు ఆ 72 మేళకర్తాలు ఒకవైపేమో 36 ఉంటాయి శుద్ధ మధ్యమ రాగాలు, బ్యాక్ సైడ్ 36. సో 36 + 36 72. ఇది సైడ్ 2. ఇప్పుడు చాలామందికి ఇంట్లో కీబోర్డ్ ఉండొచ్చు, క్యాసియో, యమహా ఏదో ఒకటి. అయితే ఇక్కడ ఉన్న ఆడియన్స్లో కొంతమంది కీబోర్డ్ అంటే ఏంటో తెలియదు. అందుకని వాళ్ళ కోసం ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చా అక్కడ. చూస్తే కీబోర్డ్ లేఅవుట్ లెఫ్ట్ నుంచి చూడండి. లెఫ్ట్ సైడ్ 2 బ్లాక్ కీస్, 3 బ్లాక్ కీస్ ఉన్నాయి. మళ్ళీ 2, 3, 2, 3 అలా ఉన్నాయి. సో టోటలీ ఆ కీబోర్డ్లో ఆక్టేవ్స్ అంటారు. ఆక్టేవ్ అంటే 8, ఆక్టగన్. ఆక్టేవ్ అంటే 8, సరిగమ పదనిసా. సో ఈ కీబోర్డ్లో 4 ఆక్టేవ్స్ ఉన్నాయి. నెక్స్ట్. ఇప్పుడు చాలా సింపుల్, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ 5 ఫింగర్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఎలా వాయించాలంటే కీబోర్డు లేకపోతే హార్మోనియం, ఈ థంబ్ అనేది నంబర్ 1, ఇది నంబర్ 2, 3, 4, 5. సో 1, 2, 3, 4, 5. కానీ మన దగ్గర సరిగమ పదనిసా ఉంటాయి, కానీ మన దగ్గర 5 ఫింగర్సే ఉన్నాయి. ఈ 5 ఫింగర్స్ ఎలా వాడాలి నేను డెమాన్స్ట్రేషన్ ఇస్తాను తర్వాత. ఆ కింద చూస్తే శంకరాభరణం రాగం మేళకర్త నంబర్ 29. ఈ శంకరాభరణం రాగం నేను వాయిస్తా కీబోర్డ్ మీద. అంటే ఆ డయాగ్రామ్ చూస్తూ వినండి. కింద డాట్స్ ఉన్నాయి చూడండి. ఆ డాట్స్ వాయిస్తే శంకరాభరణం రాగం వస్తుంది. ఈ చక్రం మొత్తం అలాంటివే ఉంటాయి. ఈ చక్రం డిజైన్ అంతా అదే, డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ వాయిస్తే ఆ పర్టికులర్ రాగం వస్తుంది. సో శంకరాభరణం ఇంకోటి ఏంటంటే ఈ 72 మేళకర్తాల్లో శంకరాభరణం రాగంకి మేళకర్త నంబర్ 29. ఈ 72 మేళకర్తాలు ఏం చేశాయంటే 36 + 36. సో ఏదైనా మేళకర్త తీసుకుని దానికి 36 యాడ్ చేస్తే ప్రతి మధ్యమ రాగాలన్నీ వచ్చేస్తాయి. సో శంకరాభరణం మేళకర్త 29, 29 + 36 is 65. ఆ 65 రైట్ సైడ్ చూడండి, కళ్యాణి రాగం. అది ఒకసారి వాయిస్తాను నేను. ఇది కళ్యాణి రాగం. శంకరాభరణానికి కళ్యాణికి తేడా ఏంటంటే ఒకటే డాట్, ఆ డాట్ పైకి పోయింది, అది ఒకటి తేడా. శంకరాభరణం అన్నీ వరుసగా ఉన్నాయి, స్ట్రైట్ లైన్. కళ్యాణి ఒకటే డాట్ పైకి పోయింది. సో అది తేడా. ఇప్పుడు చూద్దాం ఎలా నేర్చుకోవాలో సంగీతం. నెక్స్ట్. ఇప్పుడు వాయిద్యాక శంకరాభరణం రాగం. ఇది హిందుస్థానీ వాళ్ళేమో బిలావల్ అంటారు, మనం శంకరాభరణం అంటాం, వాళ్ళు బిలావల్ అంటారు.
వెస్టర్న్ మ్యూజిక్, వెస్టర్న్ వాళ్ళేమో సి మేజర్ అంటారు, ఎందుకంటే మన సా అనేది వాళ్ళకి సి అవుతుంది. సో సిడిఈఎఫ్జి. మనం ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి ప్లే శంకరాభరణం అంటే వాళ్ళకి తెలియదు, కానీ ప్లే సి మేజర్ అంటే they will be playing Shankarabharanam actually, that is C major. So Shankarabharanam, Bilaval, C major అన్నీ ఒకటి, స్వరస్థానాలు అన్నీ ఒకటి. ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ రాగం, నటభైరవి. ఈ మేళకర్త నంబర్ ఇస్ 20. ఇది నటభైరవి రాగం. సో చాలా పాటలు ఉన్నాయి, కర్ణాటిక్, హిందుస్థానీ, వెస్టర్న్ చాలా ఉన్నాయి రాగంలో. నెక్స్ట్ వాళ్ళ పొద్దున 5 to 8 ధ్యాన మ్యూజిక్లో మధ్యలో ఒక రాగం వాయించారు కీబోర్డ్ మీద. ఆ రాగం పేరు కీరవాణి రాగం. సో మీకు కీరవాణి తెలియకపోయినా ఆ డాట్స్ చూడండి స్క్రీన్ మీద, ఆ డాట్స్ వాయిస్తే కీరవాణి రాగం వస్తుంది. నేను ఆ డాట్స్ వాయిస్తా. సో ఈ డాట్ ప్యాటర్న్స్ తెలిస్తే మనం కూడా కంపోజ్ చేయొచ్చు. ఇది రూట్ మ్యాప్. సో ఒక్కొక్క రాగానికి రూట్ మ్యాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఎన్నో రూట్స్ ఉన్నాయి. హైదరాబాద్ మీ ఇల్లు సా అనుకోండి, ఇది పైసా అంటే సరిగమ పద నీ సా అంటాంగా. హైదరాబాద్ మీ ఇల్లు లోవర్ సా, ఇదేమో హయ్యర్ సా. సో లోవర్ సా నుంచి హయ్యర్ సాకి రావాలంటే, హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. సో సంగీతంలో 72 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం పట్టుకుంటే ఇంకో మార్గం తెలిసిపోతుంది, అంత ఈజీ అది. ఇంకో ఇంట్రెస్టింగ్ రాగం గౌరీ మనోహరి. ఇది వింటాను కూడా చాలా హాయిగా ఉంటుంది, గౌరీ మనోహరి రాగం. సో ఈ టేబుల్ చూస్తే ఆల్మోస్ట్ 50% ఆఫ్ సంగీతం తెలిసిపోతుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే శంకరాభరణం హిందుస్థానీలో బిలవల్, వెస్టర్న్లో సి మేజర్. నటభైరవి, ఆసావరి ఇన్ హిందుస్థానీ అండ్ సి న్యాచురల్ మైనర్ ఇన్ వెస్టర్న్ మ్యూజిక్. కీరవాణి హిందుస్థానీలో కూడా కీర్వాణి అంటారు, సి హార్మోనిక్ మైనర్ వెస్టర్న్లో. గౌరీ మనోహరి పట్ దీప్ వెస్టర్న్లో, హిందుస్థానీ, అండ్ వెస్టర్న్లో సి మెలోడిక్ మైనర్. ఈ టేబుల్ ఉంటే మీకు ఆల్మోస్ట్ 50% తెలిసినట్టే. ఇప్పుడు మేళకర్త అంటే మెయిన్ రాగాస్ ఆర్ పేరెంట్ రాగాస్ 72 ఉన్నాయి. సో పేరెంట్ నుంచి చైల్డ్ అంటే జన్య. సో మేళకర్త రాగాల నుంచి జన్య రాగాలు ఎలా వస్తాయంటే చాలా సింపుల్. అది ఏదో ఒక మేళకర్త తీసుకుని దాంట్లో 1-2 స్వరాలు తీసేస్తే జన్యరాగం వస్తుంది. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం మీకు తెలిసిందే, లెఫ్ట్ సైడ్ చూస్తే శంకరాభరణం ఒకసారి వాయిస్తాను నేను. ఈ సరిగమ పద నీసా శంకరాభరణంలో మా నీ ఈ 2 స్వరాలు తీసేస్తే ఒక బ్యూటిఫుల్ మెలోడీ వస్తుంది. అది జన్యరాగం. పేరు తర్వాత చెప్తా. ముందు శంకరాభరణంలో మా నీ తీసేస్తే ఏమొస్తుంది చూద్దాం.
సో ఈ రాగం పేరు మోహన రాగం. అంటే శంకరాభరణంలో మా నీ తీసేస్తే మోహన రాగం వస్తుంది. ఇది వినటానికి ఎలా ఉంది మోహన రాగం? అంటే ఆ ఫీల్ ఎలా ఉంది? ఎనీబడి ఫ్రమ్ ఆడియన్స్? ఎస్, సన్మోహనంగా ఉంది. సో వెరీ ప్లీజింగ్, వెరీ అట్రాక్టివ్, వెరీ హ్యాపీ. నువ్వు నేర్చుకున్నావు సంగీతం? నో, ఓకే, ఐ విల్ గివ్ నెక్స్ట్. ఈ సంగీతంలో గొప్పతనం ఏంటంటే ఒక చిన్న స్వరం, హాఫ్ నోట్ తేడా. ఇంతకుముందు అడిగా మోహనం ఫీలింగ్ ఎలా ఉంటుందంటే సమ్మోహనం అన్నారు, అంటే హ్యాపీ ఫీలింగ్. ఇక్కడ చూడండి, పైన ఏమో మోహన రాగం ఉంది, ఆ పై స్లైడ్కి కింద స్లైడ్కి ఏంటి తేడా? రెండు ఒకటే, కానీ ఒకటే స్వరం ఏమో బ్లాక్ కీ మీద వెళ్ళింది. సో నవ్ ఐ విల్ ప్లే ది సెకండ్ వన్. జస్ట్ హాఫ్ ఎ నోట్ తేడా, మోహనం తీసుకుని హాఫ్ ఎ నోట్ తేడా చేస్తే ఈ రాగం ఫీల్ ఎలా ఉంది? మోహనం ఈజ్ హ్యాపీ, వేవింగ్ ఆర్ సాడ్, సాడ్ టైప్. ఇప్పుడు సంగీతంలో బ్యూటీ ఏంటంటే కొన్ని రాగం పేర్లు ఆ స్వరాల్లోనే ఉంటాయి. ఈ రాగం పేరు శివరంజని. ఆ రాగం పేరు ఎలా వచ్చిందంటే ఈ 3 స్వరాలు ఉన్నాయి చూడండి, ఫస్ట్ 3 నోట్స్, ఆ 3 నోట్స్ దాంట్లో నుంచి శివరంజని సౌండ్ పట్టురావచ్చు మనం. సో శివరంజని రాగం వినిపిస్తుందా? శివరంజని సౌండ్ జస్ట్ 3 నోట్స్, స రి గా. అంటే ఆ రాగంలోనే ఆ పేరు ఉంది. సో దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్. అండ్ దీంట్లో చాలా పాటలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ హిందీ సాంగ్ శివరంజనిలో ఇది రాజ్ కపూర్ సాంగ్, వెరీ ఓల్డ్ హిందీ ఫిలిం సాంగ్, బేస్డ్ ఆన్ శివరంజని రాగం. అంటే ఒక రాగం రూట్ తెలిస్తే ఈవెన్ యూ కెన్ కంపోజ్, నథింగ్ గ్రేట్ ఇన్ దట్. అండ్ బ్రహ్మమురారి, అది కూడా శివరంజని రాగంలో ఉంది. నెక్స్ట్. సో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్. మేళకర్త నుంచి జన్య రాగాలు ఎలా వస్తాయి, సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఒక బ్యూటిఫుల్ రాగం మేళకర్త నంబర్ 15 చక్రంలో మీ అందరికీ తెలిసిన రాగం మాయా మాలవ గోల. ఇప్పుడు జనరల్గా ఒక టీచర్ దగ్గర వెళ్తే ఫస్ట్ వాళ్ళు నేర్పే రాగం మాయా మాలవ గోల, మేళకర్త 15. నేను అది వాయిస్తా. ఇది మేళకర్త. ఇంతకుముందు శంకరాభరణం దాంట్లో మా నీ తీసేస్తే ఏమొచ్చింది? మోహన రాగం. సో ఈ మాయా మాలవ గౌలాలో మా నీ
తీసేస్తే let us see how it sounds. Can you give me the feel of this? ఈ రాగం పేరు తెలుసా ఎవరికన్నా? మాయా మాలవ్ గౌలాలో మా అండ్ నీ తీసేస్తే మీరు పొద్దున్నే లేచారుగా 5 o'clock ఎర్లీ మార్నింగ్ రాగం భూపాలం. దిస్ ఇస్ కాల్డ్ భూపాల రాగం. ఆ ఫీల్ తెలుస్తుంది చూడు. So you can compose so many beautiful songs. Next. ఇంకో వండర్ఫుల్ రాగం ఏంటంటే హిందోలం. హిందోలం రాగం అది జన్య రాగం. వెరీ బ్యూటిఫుల్ టు లిజన్. సో హిండోల రాగం సగమ ధనిస నోట్స్. ఇది నట భైరవి నుంచి జన్య రాగం. ఇప్పుడు హౌ డస్ మ్యూజిక్ హెల్ప్ ఇన్ హీలింగ్, హెల్త్ అండ్ మ్యూజిక్? కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. హార్ట్ రిలేటెడ్ కరహప్రియ రాగం. అంటే మన వేదాల్లో 4 వేదాలు ఉన్నాయి. సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. సో సామవేదంలో ఫస్ట్ వచ్చిన రాగం ఏంటంటే కరహప్రియ. సో ఈ కరహప్రియ రాగం ఒకసారి వాయిస్తాం. ఈ రాగం వింటే హార్ట్ రిలేటెడ్ జబ్బులన్నీ పోతాయి. ఎర్లీ మార్నింగ్ ఒక 10 minutes. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఊరికే వినటం కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ కంపల్సరీ, ఒక కీబోర్డ్ అయినా ఫ్లూట్ అయినా ఏదో ఒకటి పెట్టుకుని ఈ రాగాలు వాయిస్తే ఆ ఎఫెక్ట్స్ తెలుస్తాయి. క్యాసెట్ పెట్టి వింటే ఏం రాదు ఎక్కువ. అందుకని ప్రాక్టీస్ ఉండాలంటే నేర్చుకోవాలి. పొద్దున్న గురుగారు చెప్పారుగా ఎలా నేర్చుకోవాలని, నేర్చుకుందామని. నా ప్రయత్నం అదే. సో మీ ఇంట్లో ఒక చిన్న కీబోర్డ్ చక్రం పెట్టుకుంటే కరహప్రియ రాగం అక్కడ కనిపిస్తుంది, డాట్స్. ఆ డాట్స్ వాయిస్తే కరహప్రియ రాగం. మీరు వాయిస్తే అది ఆ ఫీల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ మెడిటేషన్ అంటే ధ్యానంకి కీరవాణి రాగం చాలా మంచిది ధ్యానానికి. ఒకసారి వాయిస్తా. ఇప్పుడు మీరు కంపోజ్ చేయాలంటే ఆ డాట్స్ చూసారుగా కీరవాణికి, ఆ డాట్స్ కనెక్ట్ చేస్తే మంచి మెలోడీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్ ద స్పాట్ కాంపోజిషన్ చేయొచ్చు. ఆ డాట్స్ ఉన్నాయిగా కీరవాణి. సో ఐ విల్ ట్రై టు మిక్స్ ద డాట్స్. సో లెట్ us see what we get.
రాగంలో కూడా కీరవాణి సౌండ్ వినండి. కీరవాణి ఆ రాగం పేరు ఆ రాగంలోనే ఉంది, కీరవాణి. ఇంతకుముందు శివరంజని చూపించా. సో అలా కీరవాణి రాగం. సో ఫర్ పీస్ఫుల్ మైండ్ అండ్ కాంటంప్లేషన్ చారుకేసి రాగం ఆ స్క్రీన్ మీద. వెరీ పీస్ఫుల్ రాగం కాల్డ్ చారుకేసి. డివోషన్ అంటే భక్తి, కళ్యాణి రాగం. సో ఇలాంటి పాటలన్నీ, డివోషనల్ పాటలన్నీ కళ్యాణి రాగంలో ఉంటాయి మోస్ట్లీ. ఇప్పుడు మనం తినే తిండి ఒక్కొక్కసారి పాయిజన్స్ ఫామ్ అవుతాయి బాడీలో, అంటే టాక్సిన్స్, అన్వాంటెడ్ ఎలిమెంట్స్. ఆ టాక్సిన్స్ పోవాలంటే మాయామాలవ గౌల ఇంతకుముందు నేను చూపించా, మళ్ళీ ఒకసారి వాయిస్తాను నేను. టు గెట్ రిడ్ ఆఫ్ పాయిజన్స్. And Shankarabharanam is called king of ragas. ఎందుకంటే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అది శంకరాభరణం. ఈ శంకరాభరణంలోనే చాలా రాగాలు ఉన్నాయి. కరహప్రియ, కళ్యాణి, కీరవాణి చాలా ఉన్నాయి ఈ శంకరాభరణంలోనే. హంసధ్వని, త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామ శాస్త్రి, ఈ ముగ్గురు ట్రినిటీస్ అంటారు, త్రిమూర్తులు సంగీతంలో. అయితే ముత్తుస్వామి దీక్షితార్ ఆ రోజుల్లో అంటే 18th century, ఆ ముగ్గురు ఒకే ప్లేస్లో పుట్టారు, తిరువాయూర్ అని తమిళనాడులో. త్యాగయ్య, శ్యామశాస్త్రి అండ్ ముత్తుస్వామి దీక్షితార్. ముత్తుస్వామి దీక్షితార్ ఇంటికి ఆ రోజుల్లో సరస్వతీదేవి స్వయంగా వచ్చి ఒక వీణ ఇచ్చింది. ఆ వీణ ఇంకా ఉంది మైసూర్ దగ్గర, అమ్మోరు ఇచ్చిన వీణ ఇంకా ఉంది. అయితే ముత్తుస్వామి దీక్షితార్ ఒక రాగం కట్టారు, ఆ రాగం పేరు హంసధ్వని. ఆ హంసధ్వని వాయిస్తాను నేను. ఇది హంసధ్వని రాగం. వాతాపి గణపతిం ఆయన కంపోజ్ చేసిన రాగం ఇది, కర్ణాటిక్ రాగం, ముత్తుస్వామి దీక్షితార్. అంటే మనం ధ్యానం చేసినప్పుడు కొన్ని శక్తులు వస్తాయి. ఆయన చేసిన ధ్యానం, అమ్మోరే వచ్చి ఒక వీణ ఇచ్చింది. ఇంకా అది నమ్మేవాళ్ళు, నమ్మకపోయినా ఇప్పుడు మైసూర్ వెళ్తే ఆ వీణ కనిపిస్తుంది మీకు, ఇంట్లో ఉంది. And diseases related to the heart, Amruta Varshini. అమృత వర్షిణి, వర్షిణి అంటే వర్షం, అమృత వర్షిణి. ఈ మెలడీ వింటే వర్షం పడుతుంది యాక్చువల్గా, కరెక్ట్గా వాయిస్తే. అమృత వర్షిణి. ముందు చెప్పా హిండోలం రాగం. ఇప్పుడు కొంతమందికి
పారాలిసిస్ లేకపోతే స్ట్రోక్, నర్వస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మధ్యమావతి రాగం, ఈ శంకరాభరణం సినిమాలో శంకర పాట, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మధ్యమావతి. మోహనం చూసాం ఫస్ట్, వెరీ హ్యాపీ రాగం. దిస్ ఈజ్ యూస్డ్ టు గెట్ రిడ్ ఆఫ్ headaches, body pains, etc. Shivaranjani for meditation. Suddha Danyasi. భూపాలం ఇంతకుముందు చూసాం, ఎర్లీ మార్నింగ్ రాగం. భూపాల రాగం. ఇప్పుడు మనం హౌ టు ప్లే మ్యూజిక్ చూసాం, వై టు ప్లే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఇది మన బ్రెయిన్ చూస్తే లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ కొన్ని పాయింట్స్ రాసి ఉన్నాయి, లాజిక్, అనాలిసిస్, ఎట్సెట్రా. రైట్ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ రెండింట్లో కామన్ ఏమిటి? ఆ రెండింట్లో లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ ఒకటే కామన్ ఉంది, మిగతావన్నీ వేరే. వాట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్? వాట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్? వెరీ సింపుల్. చూడండి, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ కామన్. ఎగ్జాక్ట్లీ. లాస్ట్లో చూడండి, వర్డ్స్ ఆఫ్ సాంగ్స్. లెఫ్ట్ బ్రెయిన్లో వర్డ్స్ ఆఫ్ సాంగ్స్, రైట్ సైడ్ ట్యూన్ ఆఫ్ సాంగ్స్. అంటే మ్యూజిక్ ఒకటే కామన్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్కి మ్యూజిక్ ఒకటే కామన్, మిగతావన్నీ లాజిక్, అనాలిసిస్, క్రియేటివిటీ అవన్నీ వేరు. సో ఓన్లీ మ్యూజిక్ ఈజ్ కామన్ బిట్వీన్ ది లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్. సో లెఫ్ట్ స్లైడ్ చూస్తే బ్రెయిన్ అట్ రెస్ట్, ద బ్రెయిన్స్ రియాక్షన్ టు మ్యూజిక్. అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదా, రెడ్, ఆరెంజ్ కలర్స్, అవన్నీ రైట్ సైడ్ బ్రెయిన్. నెక్స్ట్, సో గురుగారు ఫేమస్ రుద్రవీణ ప్లేయర్. రుద్రవీణ ఎవరు ఇన్వెంట్ చేశారు? రుద్రవీణ ఎనీబడి? రుద్రవీణ వాజ్ ఇన్వెంటెడ్ బై రావణాసుర. ఆ రోజుల్లో రుద్రవీణ, ఆ వీణ వాయిస్తున్నారు అబ్దుల్ కలాం గారు. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ స్వరాస్. అండ్ ఇంతకుముందు we used to only listen to music, but now you can also see music. అంటే సా ఎలా ఉంటుంది, రీ ఎలా ఉంటుంది, గా ఎలా ఉంటుంది, అక్కడ చూపించాను నేను. సి, బి, ఎట్సెట్రా, బ్యూటిఫుల్ ప్యాటర్న్స్. నెక్స్ట్, ఇది మనకు మా గురుగారు చెప్పినట్టు బ్రెయిన్ వేవ్స్, డెల్టా వేవ్స్, థీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, ఇవన్నీ మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, సో బీటా, గామా వేవ్స్. ఆ గామా వేవ్స్ చూడండి ఎంత ఫాస్ట్గా పోతున్నాయి అవి. అంటే కొంతమంది హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ ఉంటారు, లేకపోతే రెస్ట్లెస్ పీపుల్, వాళ్ళకి గామా వేవ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు సంగీతం నేర్చుకున్న, ఈవెన్ ఇఫ్ దే ప్లే మ్యూజిక్, ఇట్ విల్ కమ్ టు ఆల్ఫా లెవెల్ ఆర్ బీటా లెవెల్, ద ఫ్రీక్వెన్సీ. మన శరీరంలో ఆల్రెడీ సంగీత స్వరాలు ఉన్నాయి. సరిగమ పద ని సా, మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపుర చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం అండ్ సహస్రార చక్రం. సో ఒక్కొక్క చక్రం దగ్గర దెర్ ఆర్ స్వరాస్, స, రి, గ, మ, ప, ద, ని, సా. అందుకనే నేను చెప్పాను ఇంతకుముందు, హౌ మ్యూజిక్ హీల్స్
మన లోపల ఉన్న జబ్బులన్నీ పోతాయి. ఎందుకంటే ఆ పర్టికులర్ చక్రాలు దే రియాక్ట్ టు సర్టన్ రాగాస్, అప్పుడు వీ గెట్ క్యూర్డ్. సో దిస్ ఇస్ జస్ట్ ఎ టేబుల్ ఆఫ్ కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ కంపారిటివ్ నేమ్స్. అలాగే జన్యరాగాలు, మోహనం ఇస్ కాల్డ్ as భూపాలి, హిండోలం మాల్కౌన్స్, భూపాలం ఇస్ కాల్డ్ భూపాల్ తోడి, అలా చాలా ఉన్నాయి. సో ఇవి కొన్ని అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. డాక్టర్ యశ్పాల్ అంటే ఢిల్లీలో ఈ చక్రం డిజైన్ చేయడానికి అవార్డు వచ్చింది. దిస్ ఈజ్ ఫ్రమ్ ప్రొఫెసర్ యశ్పాల్, పద్మభూషణ్. దిస్ ఇస్ ఆనరరీ డాక్టరేట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా 2018. యునైటెడ్ నేషన్స్ అవార్డ్ మాకు మా మిస్సెస్ ఇద్దరికి వచ్చింది అవార్డు. అండ్ వరంగల్లో ఆటిజం చిల్డ్రన్ అంటే స్పెషల్ చిల్డ్రన్, హైపర్ యాక్టివ్ అండ్ బిలో, వాళ్ళకేంటంటే ఈ చక్రం డొనేట్ చేసి, అక్కడ ఒక ఆర్ఫనేజ్ ఉంది, మనం చేసే సేవ, ఇంతకుముందు సార్ చెప్పినట్టు సేవ అంటే లక్ష్మి అంటే సేవ. సో ద సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ద చక్ర విల్ గో టు హెల్ప్ ఆర్ఫన్స్. ఈ ఆర్ఫనేజ్ ఎక్కడ ఉందంటే వరంగల్లో. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక రూమ్ కట్టారు స్పెషల్ చిల్డ్రన్కి, ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి. ఆ చక్రాలు కొన్ని డొనేట్ చేసాం, కొన్ని కీబోర్డ్స్ కూడా డొనేట్ చేసాం. అక్కడ ప్రతి వారం నేర్పుతూ ఉంటారు అక్కడ పిల్లలకి ఆటిజం. అక్కడ 350 చిల్డ్రన్ ఉన్నారు. అందరికీ దే ఆర్ ఎయిదర్ డెఫ్ అండ్ డమ్ ఆర్ దే ఆర్ హ్యావింగ్ సమ్ డిసేబిలిటీ, దే ఆర్ ఆటిస్టిక్ స్పెషల్ చిల్డ్రన్, అందరూ 350 చిల్డ్రన్. So that orphanage is doing a good job, so we are supporting them. And with Dr. Balamurali Krishna, Prince Ramavarma, వీళ్ళందరూ ఎవరంటే నేను ఈ చక్రం డిజైన్ చేసినప్పుడు ఎంతో సహాయం ఇచ్చారు నాకు. అంటే కొన్ని తప్పులు ఉండొచ్చు చక్రంలో, సో దే రెక్టిఫైడ్. ఎందుకంటే మనం శంకరాభరణం అంటాం, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ శంకరాభరణం, ఇట్ ఈస్ కాల్డ్ ధీర శంకరాభరణం ఫుల్ ఫామ్. సో అవన్నీ కొంచెం హెల్ప్ చేశారు. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇది కమల్ హాసన్ చెన్నైలో. అండ్ టీవీ గోపాలకృష్ణ ఎవరంటే ఇప్పుడు మన రెహమాన్ ఇళయరాజాకి గురు ఆయన, రాజా సార్, ఇళయరాజా సార్. ఇది రెహమాన్ స్టూడియోలో, ఏఆర్ రెహమాన్ స్టూడియో. అంటే ఈ చక్రం అందరు వాడుతున్నారు అక్కడ, ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యూజిషియన్, ఎవ్రీ సింగర్ అందరూ. అండ్ జేసుదాస్ గారు, శ్రీ గణపతి సచ్చిదానంద, ఈయన ఏం చేశారంటే మ్యూజిక్ థెరపీ మీద పిహెచ్డి చేశారు. పిహెచ్డి ఆన్ మ్యూజిక్ థెరపీ, మైసూర్లో ఉంటారు ఆయన. మన సామవేద షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వర్ గారు, ఆల్మోస్ట్ అందరికీ చక్రం అందింది. ఇది చెన్నైలో, మెడ్రాస్లో 350 స్టూడెంట్స్ విత్ పేరెంట్స్ విత్ కీబోర్డ్స్ కొన్ని సెషన్స్ ఇచ్చా అక్కడ. 350 చిల్డ్రన్ కంటిన్యూస్లీ ప్లేయింగ్ ద కీబోర్డ్ యూసింగ్ ద మ్యూజిక్ చక్ర. సో మన గోల్ ఏంటంటే ప్రతి స్కూల్లో సంగీతం కంపల్సరీ చేయాలి. ప్రతి స్కూల్లో ఒక సంగీత రూమ్ ఉండాలి, ఒక సెంటర్ ఇన్ ఆల్ ద స్కూల్స్. అండ్ మ్యూజిక్ అండ్ బ్రెయిన్ రీసెర్చ్ చేయాలి ప్రతి స్కూల్. And all staff and parents must, and they can easily learn music. So ఈ చక్రం ఇది కేవలం సంగీత చక్రమే కాదు, ఇది ఒక ధర్మ చక్రం కూడా. ఎందుకంటే దీని ద్వారా ఇక్కడ చూస్తే ఫేసెస్ అని ఒకటి ఉంది. ఫేసెస్ ఈజ్ నాట్ అన్ ఎన్జిఓ, ఫేసెస్ ఈజ్ జస్ట్ అన్ ఇనిషియేటివ్. ఫేసెస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్, ఎయిడ్, క్లోత్స్, ఎడ్యుకేషన్, షెల్టర్. అంటే అనాథ పిల్లలకి ఫుడ్ అంటే ప్రతి నెల మనం ఇస్తూ ఉంటాం. ఆర్ఫనేజెస్కి వెళ్ళి రైస్ బ్యాగ్స్, బియ్యం బస్తాలు, పప్పులు, ఉప్పులు అవన్నీ. ఎయిడ్ అంటే మెడికల్ ఎయిడ్, వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఎయిడ్స్. క్లోత్స్ అంటే కొత్త బట్టలు, నాట్ ఓల్డ్ క్లోత్స్, ఓన్లీ న్యూ క్లోత్స్. ఈ ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఫీజ్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అలాంటివి. షెల్టర్ ఏంటంటే ఈ సిమెంట్ బ్యాగ్స్, బ్రిక్స్ అలాంటివి కూడా ఇస్తూ ఉంటాం ఆర్ఫనేజెస్కి కట్టడానికి.
So the sale proceeds of this music chakra will support faces throughout the country. And yeah, మన వెబ్సైట్ ఉంది www.faces108.com. ఏమైనా వివరాలు కావాలంటే చక్రం గురించి యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ faces108.com. ఈజీ టు రిమెంబర్. ఫేసెస్ అంటే మొహం, FACES ప్లూరల్. 108 ఇది అంబులెన్స్ నంబర్, 108 ఎమర్జెన్సీ నంబర్. లేకపోతే మనం రుద్రాక్ష తిప్పుతూ ఉంటాం, 108 రుద్రాక్ష. ఈజీ టు రిమెంబర్. సో faces108.com www. నౌ థ్యాంక్ యూ. నౌ చిన్న డెమో ఇస్తా. ఇప్పుడు మేడంకి సంగీతం తెలియదండి. ఈ చక్రం నుంచి ఒక రాగం వాయించాలి. రండి. సో మీకు సంగీతం తెలుసా? మైక్లో చెప్పండి. నేను ఎప్పుడు నేర్చుకోలేదు. చిన్నప్పుడు జస్ట్ కొన్ని రోజులు వెళ్ళాను తప్పితే ఎప్పుడు నేర్చుకోలేదు. శంకరాభరణం రాగం. ఓకే, ఈ డాట్స్ వరుసగా ఉన్నాయి. సరిగమ పదండి. ఎస్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వరుసగా ఈవెన్ విత్ వన్ ఫింగర్. యా. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఎల్ఎస్ రమేష్ గారికి ఒకసారి గట్టిగా. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇప్పుడు ప్రపంచానికి అత్యంత అవసరమైన సంజీవిని సంగీతం. ఆ యొక్క సంజీవిని చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. ధ్యాన మహాచక్రం ఈసారి అత్యంత శాస్త్రీయ దృక్పథంతో నడిపించాలన్నది ఒక ప్రధానమైన ఆకాంక్ష. అందుకు తగ్గట్టుగానే మీరు ఈ అమ్మవారు ప్రసాదించిన ఆరోగ్య చక్రం, సంగీత చక్రాన్ని ఇంత శాస్త్రీయంగా అన్ని రాగాల, స్వర రాగాల సమ్మేళనాన్ని, అందులో ఉన్న ఉన్నతుల్ని చాలా సులువుగా అందరికీ అర్థమయ్యేటట్టు మీరు ఇక్కడ వింటున్న వాళ్ళే కాకుండా లక్షలాది మంది టీవీలో చూస్తున్నవారు, ఫోన్లు చేస్తున్నారు. మా ఆకాంక్ష మీ ముందు వెలిబుచ్చుతున్నాము. మీరు ప్రతి వారం మీకు నచ్చిన రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ పిఎంసి ప్రేక్షకుల కొరకు సంగీతాన్ని పత్రిజీ కొన్ని కోట్ల మందికి రుచి చూపించారు గడిచిన 30 సంవత్సరాల నుంచి. పిఎస్ఎస్ఎం విభాగాలలో సంగీతాన్ని నేర్చుకోవడం ఒక ప్రధానమైనటువంటి పాఠ్యాంశము, అంకము. కాబట్టి మీరు మా ఎడల దయుంచి ఈ 72 మేళక చక్రాన్ని మీరు ఎన్ని వారాలు మీ ఎపిసోడ్స్ ఇచ్చినా మాకు కావాలి. సో పిఎంసి సగర్వంగా ఒక సశాస్త్రీయమైనటువంటి సంగీత విధానాన్ని అత్యంత సులువుగా, ముఖ్యంగా ఏ విద్యనైనా సరే పామర్లు సైతం బాగా నేర్చుకునేటట్టు ఉండాలి. పత్రిజీ విజయం పొందింది అక్కడే. ధ్యానం అన్నది ఏ హిమాలయాల్లో ఉన్న వాళ్ళకో, ఏ అపర కోటీశ్వరులకో అనుకున్న ప్రపంచంలో అతి సామాన్యమైనటువంటి పేదలు, గ్రామీణులు, చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు నేర్చుకునే విధానాన్ని అందించారు. కాబట్టి ఇవాళ ధ్యానం ఒక ప్రపంచమైంది. అలాగే సంగీతం, మరి మనిషికి ధ్యానము సంగీతం 2 రెక్కలు ఒక మనిషికి. కాబట్టి అంతా ఒక రెక్కతో ఎగురుతున్న పక్షులు మరి ఇప్పుడు 2 రెక్కలతోనూ కూడా ఎగరాలి. ఆ 2వ రెక్కగా మీరు వచ్చినందుకు, మీరు చెప్పిన ఆ శంకరాభరణం కానివ్వండి, శివరంజన్ కానివ్వండి, హిందోళం కానివ్వండి, రావతీరాగం కానివ్వండి, ఇవన్నీ అమ్మాయిల పేర్లు అనుకుంటున్నాం. కానీ మాకు సంగీత రాగాలని అంతగా తెలీదు. ఒకవేళ ఎక్కడో రాసుకుంటే కూడా ఇంట్లో కొత్త తగులు వస్తాయి మాకు. కానీ ఇలా చక్రం మీద అమ్మవారు ఇచ్చిన పేర్లు ఇవన్నీ రాసుకుంటే మంచిగా ఆనందిస్తారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సిట్. తర్వాత కార్యక్రమానికి మనం వెళ్ళే ముందు రమేష్ గారు ప్రపంచవ్యాప్తంగా మీ సంగీత శాస్త్రీయ దృక్పథాన్ని అందరికీ సరళంగా ఎన్ని వారాలైనా పర్వాలేదు అది అందించడానికి పిఎస్ఎస్ఎం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ అనుమతి. గురుగారు చెప్పినట్టు పిరమిడ్ సేవ, సంగీత సేవ తప్పకుండా నేను చేస్తా. ఎప్పుడు పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఎలా పిలిచినా వస్తా నేను. సంగీతం అందరిది. మన లోపల సంగీతం ఉంది, అది బయటికి రావాలి. ఇది ఒక ప్రక్రియ. మనలో ఉన్న సంగీతం బయటికి రావాలంటే ఒక చిన్న ప్రక్రియ చేసా అమ్మవారి దయ వల్ల. మనందరం అది వాడుకొని కేవలం ఒక సంవత్సరం రోజు ఒక 10 నిమిషాలు ఒక రాగం ప్రాక్టీస్ చేస్తే చాలు, తప్పకుండా మీకు ఫలితాలు కనిపిస్తాయి. ఒక 41 days, 21 days ఈజ్ ఫర్ మేకింగ్ ఎ హ్యాబిట్ అంటారు. సో 21 days, 41 daysలో మీరు మొత్తం 72 మేళకర్తలు తప్పకుండా మీరు వాయిస్తారు. నేను గ్యారంటీ ఇస్తున్నా, మీతో ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. గురువు గారికి, సార్ మీరు ఎప్పటి నుంచో మనం చాలా హింసించాం మిమ్మల్ని ఫోన్లు చేస్తూ. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ సో పేషెంట్ అండ్ లిసనింగ్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్.